ఆటోమేటిక్గా ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అనేది ఏదైనా సాఫ్ట్వేర్ లేదంటే ఎవరైనా మనిషి వచ్చి మనకు చెప్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మనం ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటున్నాం కానీ అది అర్థం కావట్లేదు, లేదంటే మనం ప్రైస్ యాక్షన్తో ప్యాటర్న్తో ట్రేడ్ తీసుకుంటున్నాం కానీ ఎంట్రీ రాంగ్ అయిపోతుంది, లేదంటే ఇంకొకసారి మనకి ఏమవుతుంది ప్రైస్ యాక్షన్ కరెక్ట్గానే ఉంది, మన ఎంట్రీ ప్యాటర్న్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసాము కానీ తీసుకోవడానికి మనకి ధైర్యం చాలట్లేదు. సో అలాంటప్పుడు ఎవరైనా వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చి ఇది మీరు తీసుకోండి, ఇది గ్యారంటీగా వర్కౌట్ ఉంది అని చెప్పేలాగా కూడా ఉంటే మనకి బాగుంటుంది అని ఎప్పుడు ప్రతి ఒక్క ట్రేడర్కి అనిపిస్తుంది కదా. ఇవన్నిటికీ మీ నీడ్కి, మీ సైకాలజీకి, మీ ట్రేడింగ్ సెటప్కి అకార్డింగ్గా మ్యాచ్ అయ్యేలాంటి టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ ఇండికేటర్స్ అనేది మీకు కన్ఫర్మేషన్తో పాటు కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. ఒక ట్రేడ్ని తీసుకునేటప్పుడు, తీసుకున్నాక దాన్ని హోల్డ్ చేయడానికి, ప్రాఫిట్స్ని రన్ చేయడానికి, స్టాప్ లాసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వడానికి, అండ్ ఏదైనా రివర్సల్స్ వస్తుంటే ముందరగానే ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, మనకి హెల్ప్ అనేవి చేస్తాయి. ఇప్పుడు చాలా రకాల ఇండికేటర్స్ ఉంటాయి టెక్నికల్ అనాలిసిస్ అన్నాక, కానీ ఇందులో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ప్రతి కేటగిరీలో టాప్ ఇండికేటర్స్ ఏంటి, మనం చాలాసార్లు ట్రేడర్స్ ఈ మిస్టేక్ చేయడం చూస్తూ ఉంటాము. ఒకటే చార్ట్ మీద చాలా రకాల ఇండికేటర్స్ని పెడుతూ ఉంటారు, దానివల్ల ప్రైజే కనిపించదు, ప్రైస్ని అనలైజ్ కూడా చేయలేరు. సో ఒక్క టైంలో మనం ఎన్ని ఇండికేటర్స్ని మ్యాక్సిమం అనేది యూజ్ చేయాలి, అందులో డిఫరెంట్ కేటగిరీస్లోంచి మనం ఇండికేటర్స్ని అప్లై చేస్తుంటే ఆ కాంబినేషన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఇప్పుడు ఇండికేటర్స్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయని మనం డివైడ్ చేసుకుంటే దీంట్లో 3 మేజర్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఓవర్లేస్, ఒకటి అండర్లేస్, ఇంకోటి వాలటిలిటీ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ అన్నిటిని మీరు అన్ని చార్టింగ్ టూల్స్లోంచి ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ సర్చ్ చేస్తే ఏ ఇండికేటర్ అయినా ఈజీగా మీ చార్ట్ మీద ప్లాట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ కేటగిరీ ఓవర్లే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్ ప్రైస్ మీద ప్లాట్ అనేది అవుతాయి. అంటే ఇప్పుడు మనం సపోజ్ హెచ్డిఎఫ్సి చార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము, హెచ్డిఎఫ్సి ప్రైస్ గ్రాఫ్ ఉంటుంది కదా, ఈ ప్రైస్ మీద ఏదైతే ఇండికేటర్ని ప్లాట్ అవుతుందో దాన్ని ఓవర్లే ఇండికేటర్ అని అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్, బొలింజర్ బ్యాండ్, వి వ్యాప్, ఇవన్నీ కూడా ప్రైస్ మీద మనకి ఇండికేటర్స్ అనేవి ప్లాట్ అవుతాయి కాబట్టి దీన్ని ఓవర్లే ఇండికేటర్స్ అని అంటాము. సెకండ్ కేటగిరీ వచ్చేసి అండర్లే ఇండికేటర్. ఇవి ప్రైస్ పైన లేదా ప్రైస్ కింద ఉంటాయి, ప్రైస్ మీద అనేది ప్లాట్ అవ్వవు. సో ఇవి మోస్ట్లీ యూజువల్గా 0 to 100 రేంజ్లో మూవ్ అనేది అవుతుంటాయి. సో ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది, కింద ఇండికేటర్ ఉంటుంది లేదా పైన ఇండికేటర్ ఉంటుంది. ప్రైస్ మూవ్మెంట్కి అకార్డింగ్గా మనకి ఇండికేటర్స్ అనేవి స్ట్రెంత్ అవ్వచ్చు, వాల్యూమ్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల పారామీటర్స్తో మనకి ప్రైస్కి సపోర్టింగ్గా మనకి ఇవి ఇంకొక డిఫరెంట్ కన్ఫర్మేషన్ అనేవి ఇస్తుంటాయి. సో దీంట్లో ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే మనము ఏడిఎక్స్ అవ్వచ్చు, ఎంఏసిడి అవ్వచ్చు, ఆర్ఎస్ఐ అవ్వచ్చు, ఇలాంటి ఇండికేటర్స్ అన్నీ కూడా అండర్లే ఇండికేటర్స్లో వస్తాయి. ఎందుకంటే ఇవి ప్రైస్ మీద కాకుండా సపరేట్గా కింద ఉంటాయి కాబట్టి. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి వాలటిలిటీ ఇండికేటర్స్. సో ఇది ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషనల్ అవ్వచ్చు, ఆ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది, ఎంత వాలటైల్గా ఉంటుంది, ఒక పర్టికులర్ డేలో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో పైకి ఎంత వెళ్తుంది, కిందకి ఎంత వస్తుంది అని చెప్పి ఆ వాలటిలిటీని సిగ్నిఫై అనేది ఈ వాలటిలిటీ ఇండికేటర్స్ ఇస్తాయి. అండ్ దీంట్లో ఎగ్జాంపుల్స్లో మనం చూసుకుంటే ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్, ఇండియా విక్స్ లేదా బొలింజర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వాల్యూమ్. ఇది మీ అందరికీ పేరుతోనే అర్థమైపోయి ఉండొచ్చు. ఇది వాల్యూమ్స్ని సిగ్నిఫై చేస్తాయి. అంటే ఒక పర్టికులర్ స్టాక్లో వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి అంటే బయింగ్ సెల్లింగ్ అది ఎంత జరుగుతుంది అని చెప్పి మనకి యూజువల్లీ వాల్యూమ్ ఇండికేటర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఈ వాల్యూమ్లో కూడా చాలా రకాల ఇండికేటర్స్ ఉంటాయి. ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అని చెప్పి, జస్ట్ బేసిక్ వాల్యూమ్ ఇండికేటర్ అని చెప్పి, ఇంకా చాలా రకాల వాల్యూమ్కి అటాచ్డ్ వాల్యూమ్ నుంచి డేటా డిరైవ్ చేసుకుంటూ ఇండికేటర్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ అనేవి చేసుకుందాం. ఇప్పుడు అసలు మనము ఈ 3 కేటగిరీస్లో మేజర్గా అంటే నేను అన్ని టెస్ట్ అన్ని చేసిన తర్వాత టాప్ 10 ఇండికేటర్స్ అక్రాస్ 3 కేటగిరీస్లో టాప్ 10 ఇండికేటర్స్ అందరూ యూజ్ చేసేది లేదా మోస్ట్లీ వర్క్ అయ్యేది మీది ఏ సెటప్ అయినా అవ్వచ్చు. ఈ టాప్ 10 ఇండికేటర్స్లోనే ఏదో ఒకటి మీ ట్రేడింగ్ సెటప్కి, మీ ట్రేడింగ్ స్టైల్కి సూట్ అయ్యే టాప్ 10 ఇండికేటర్స్ ఏంటో అవి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్. ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషనల్ అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఆఖరికి ఇన్వెస్టింగ్లో కూడా ఈ మూవింగ్ యావరేజెస్ అనేవి చాలా పాపులర్. అందరూ ఈ మూవింగ్ యావరేజెస్ని ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఇది చాలా సింపుల్ టు యూస్, చాలా ఈజీ టు అండర్స్టాండ్ కూడా. సో ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ వెనకాల లాజిక్ ఏంటి, ఫార్ములా
ఫార్ములా ఏంటి అని మనం ఆలోచించుకుంటే, సపోజ్ మీరు ఒక 5 డే మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు ఒక డైలీ టైం ఫ్రేమ్లో అనుకుందాం. అంటే లాస్ట్ 5 డేస్లో ఒక స్టాక్ లేదా ఇండెక్స్ క్లోజింగ్ ప్రైస్ని బట్టి ఆ 5 డేస్ని యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై 5 చేస్తే యావరేజ్ వస్తుంది కదా. ఆ యావరేజ్ ప్రైస్ అనేది మనకి ప్రైస్ మీద అంటే ప్రైస్ చార్ట్ మీద గ్రాఫ్ మీద ప్లాట్ అవ్వకుంటూ ఈ లైన్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది ప్రైస్తో పాటే మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం లాస్ట్ 5 డేస్ డేటా తీసుకున్నాం. సపోజ్ 6th డే యాడ్ అవుతే 2nd నుంచి 6th డే వరకు యావరేజ్ పైన ప్లాట్ అవుతుంది, ఫస్ట్ డే అనేది వెళ్ళిపోతుంది. సో మనకి నెక్స్ట్ డే యాడ్ అవుతున్న కొద్దీ పాస్ట్ డే ఒక్కొక్కటి పోతుంది, కొత్త డే యాడ్ అవుతుంది. అలాగే మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్తో పాటు పైకి అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మూవింగ్ యావరేజెస్ పైన కనుక ప్రైస్ ఉందంటే ఈ లాస్ట్ 5 డేస్ యావరేజ్ కంటే ప్రైస్ పైన మూవ్ అవుతుంది కాబట్టి ప్రైస్ స్ట్రాంగ్గా ఉంది, ట్రెండ్ పైకి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అదే ప్రైస్ దీని కిందకు వచ్చేస్తే ఓవరాల్గా 5 డేస్ ట్రెండ్ కంటే వీక్ ఉంది, మార్కెట్ ప్రైస్ కిందకు వచ్చేసింది కాబట్టి బేరిష్ ట్రేడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అండ్ అగైన్ ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ ఇంకా రెసిస్టెన్సెస్గా కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్కే ఇంకొక వేరియేషన్ ఉంది, అది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇందాక నేను ఏం చెప్పాను, 5 డేస్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 5 డేస్ది ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 1 2 3 4 5 డేస్ డివైడెడ్ బై 5 చేసి మనకు ఒక వెయిటెడ్ యావరేజ్ ఇస్తుంది. కానీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్లో ప్రీవియస్ డేకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలా స్లోగా ఇంపార్టెన్స్ అంటే ఫస్ట్ డేకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, 5th డేకి హైయెస్ట్ ఇంపార్టెన్స్, 4th డేకి కొంచెం తక్కువ, 3rd డేకి ఇంకా తక్కువ, 2nd డేకి ఇంకొంచెం తక్కువ, ఫస్ట్ డేకి అన్నిటికంటే లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది ఎందుకు ఈ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ ఎందుకు బెటర్ అని మనం ఆలోచించుకుంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఆన్ గోయింగ్ వార్ చూడొచ్చు, ఇజ్రాయెల్ వార్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ వార్ అవుతోంది. ఇలా వార్ టైమ్ సిచ్యువేషన్లో సపోజ్ మీరు ఒక 50 డే మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు అనుకుందాం. 50 డేస్ అంటే లాస్ట్ 50 డేస్లో ఏదైతే ప్రైస్ మూవ్మెంట్ ఉందో దాని యొక్క యావరేజ్ అనేది ప్లాట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ ఉంది, లేదంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఆ స్పెసిఫిక్ టైంలో స్పెసిఫిక్ మూవ్మెంట్స్ అనేది వస్తూ ఫాస్ట్గా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది, లేదంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్తో ప్రైస్ అనేది అప్డేట్ అవుతుంది. సో మనకి 50 డేస్ ముందర యావరేజ్ కంటే నిన్న మొన్న లేదంటే 1 వీక్ ముందర ఏదైతే సిగ్నిఫికెంట్గా చేంజెస్ వస్తాయో అవి ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ ఏదైతే ఉందో మనకి ఇమ్మీడియట్గా నిన్న మొన్న 1 వీక్ అంటే లేటెస్ట్ డేటాకి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇచ్చి అది ఎక్కువ కన్సిడర్ చేస్తుంది, దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ అనేది మనకి ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ అవ్వచ్చు, లేదంటే ఇమ్మీడియట్ స్వింగ్ ట్రేడ్స్ 1 వీక్ 2 వీక్స్ కోసము ఈ ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ అనేది బెటర్గా వర్కౌట్ అనేది అవుతుంది. థర్డ్ ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్. ఇది సిమిలర్ టు మూవింగ్ యావరేజెస్, ప్రైస్ మీదే ప్లాట్ అవుతుంది. అండ్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఇప్పుడు మూవింగ్ యావరేజెస్లో మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇవేవి ఉండదు, ప్రైస్ పైన ఉంటే బై కింద ఉంటే సెల్ అనేసి అనుకున్నాం కదా. కానీ ఈ సూపర్ ట్రెండ్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్తుంది బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలని. మీరు ఎప్పుడైతే మీ చార్ట్ మీద సూపర్ ట్రెండ్ని ప్లాట్ చేస్తారో, సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్లో ఉంది అనుకుంటే మీరు అక్కడ బై చేస్తారు, సూపర్ ట్రెండ్ రెడ్ కలర్లో అయిందంటే మీరు సెల్ చేస్తారు. సో ప్యూర్లీ ఆటోమేటెడ్గా మీకు గ్రీన్ కలర్ లైన్ కనిపిస్తుంటే బై చేయాలి, రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంటే సెల్ చేయాలి. సో ఇప్పుడు దీని వెనక లాజిక్ ఏంటి, ఫార్ములా ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, దీన్ని మనం ట్రేడ్ ఎలా చేయాలి, సెటప్ ఏంటి, అన్నీ మనం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఓన్లీ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను చెప్పిన మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే అన్ని ఇండికేటర్స్ది ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాము. ట్రేడ్ సెటప్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా మనం నేర్చుకుందాము. సో ఇప్పుడు సూపర్ ట్రెండ్ కిందకు వచ్చేస్తే, సూపర్ ట్రెండ్ గ్రీన్ కలర్లో ఉందంటే మనం బై చేస్తాము, రెడ్ కలర్లో ఉందంటే సెల్ చేస్తాము. అండ్ అగైన్ ఒక్కసారి బై చేసిన తర్వాత మళ్ళీ సూపర్ ట్రెండ్ రెడ్ అయ్యేంత వరకు కూడా దీన్ని అలాగే హోల్డ్ చేస్తూ ఉంటాము. అండ్ మనం సెల్ చేసిన తర్వాత మళ్ళీ బై చేయాలంటే కూడా ఈ రెడ్ సూపర్ ట్రెండ్ గ్రీన్ అయ్యేంత వరకు వెయిట్ అనేది చేస్తాము. ఫోర్త్ ఇండికేటర్ వచ్చేసి VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో ఇప్పుడు మీకు పేరులోనే ఉన్నట్టు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే దీంట్లో వాల్యూమ్ని కూడా కన్సిడర్ చేసుకొని యావరేజ్ ప్రైస్ని కూడా కన్సిడర్ చేసుకొని మనకి ప్రైస్ మీద ఒక లైన్ అనేది ప్లాట్ అవుతుంది. అంటే ఒక స్పెసిఫిక్ స్టాక్లో వాల్యూమ్స్ ప్రైస్ ఎలాగో పైకి వెళ్తుంది, ప్రైస్ పెరుగుతున్న కొద్దీ జనాల బయింగ్ సెల్లింగ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయని అది కూడా కన్సిడర్ చేసుకొని ఈ VWAP అనేది ఒక లైన్ అనేది ప్లాట్ చేస్తుంది. అండ్ ఇది సిమిలర్ టు సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు. VWAP పైన ప్రైస్ ఉంది అనుకుంటే పాజిటివ్, VWAP కింద ప్రైస్ వచ్చిందంటే నెగిటివ్ అని చెప్పుకొని మనం ట్రేడ్స్ అనేవి
అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి బొలింజర్ బ్యాండ్స్. ఈ బొలింజర్ బ్యాండ్స్లో అప్పర్ బ్యాండ్ ఉంటుంది, లోవర్ బ్యాండ్ ఉంటుంది, మధ్యలో మీడియం ఇంకొక బ్యాండ్ ఉంటుంది, అది 20 సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీన్ని మనము 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకటేమో ట్రెండ్ ఫాలో అవ్వడానికి, ఇంకొకటేమో రివర్సల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ సెట్టింగ్ చేంజ్తో ఈ బొలింజర్ బ్యాండ్స్ని 2 వేస్లో మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ట్రెండ్ ఫాలోయింగ్ చేయాలి అనుకుంటే దీంట్లో మనము 2 మల్టిప్లయర్ని సెట్ చేసుకోవాలి. ఈ మల్టిప్లయర్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా బొలింజర్ బ్యాండ్స్ కోసం వీడియో చేసేటప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో 22 సెట్టింగ్ బొలింజర్ బ్యాండ్ కనుక మీరు యూజ్ చేస్తున్నారనుకుంటే ప్రైస్ కనుక అప్పర్ బ్యాండ్ని టచ్ అయింది అనుకుంటే అప్పర్ బ్యాండ్లో టచ్ అయి ఉన్నప్పుడు పైకి వెళ్తున్నంతసేపు ఈ 20 మూవింగ్ యావరేజ్ మీడియన్ బ్యాండ్ ఏదైతే ఉందో దీనిపైన ప్రైస్ ఉన్నంత వరకు కూడా మీరు స్టాక్ని బై చేసి హోల్డ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా కింద లోవర్ బ్యాండ్ టచ్ అయ్యి స్టాక్ కనుక వెళ్తుంది అనుకుంటే ఆ స్టాక్ని షార్ట్ సెల్ చేసి మీడియన్ బ్యాండ్ పైకి క్రాస్ అయ్యేంత వరకు కూడా మీరు దాన్ని షార్ట్ పొజిషన్లోనే ఉండి మీరు ప్రాఫిట్స్ అనేవి చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ నేను ఇందాక ఏమన్నాను, మల్టిప్లయర్లో 2 అని పెట్టుకోమన్నాను. అంటే సెట్టింగ్స్లో 22 సెట్టింగ్స్లో మనకి ట్రెండ్ ఫాలోయింగ్ చెప్తుంది. అదే కనుక మీరు 23 సెట్టింగ్స్, ఈ 20 ఏమో ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్, దాన్ని చేంజ్ చేయకండి. కానీ ఈ మల్టిప్లయర్ ఏదైతే ఉందో దాన్ని 2 నుంచి 3 చేశారనుకోండి, మీ ఏవైతే ఈ అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్స్ ఉన్నాయో అవి ఇంకా వైడ్ స్ప్రెడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం సిగ్నిఫై చేస్తాయంటే ప్రైస్ అప్పర్ బ్యాండ్కి టచ్ అయిందంటే అక్కడి నుంచి రివర్సల్ వస్తుంది మూవింగ్ యావరేజ్ వరకు. అదే లోవర్ బ్యాండ్కి టచ్ అయిందంటే కింద నుంచి మళ్ళీ పైకి రివర్సల్ వస్తుంది మూవింగ్ యావరేజ్ వరకు అని చెప్పి ఈ 33 సెట్టింగ్స్ బొలింజర్ బ్యాండ్స్తో మనం సిగ్నిఫై అనేది చేసుకోవచ్చు, ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డోంట్ వరీ, ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని ఇండికేటర్స్ని ఇన్ డీటెయిల్గా విత్ ట్రేడింగ్ సెటప్, ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషనల్ అవ్వచ్చు, ఎలా చేయాలని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. జస్ట్ ఇప్పుడు మనము ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అన్నదే మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 5 ఇండికేటర్స్ ఏమో ప్రైస్ మీద అంటే ఓవర్లే ఇండికేటర్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రైస్ కింద అంటే ప్రైస్కి సపరేట్గా ఏవైతే ఇండికేటర్స్ యూజ్ చేస్తామో 0 to 100 మధ్యలోనే మూవ్ అవుతాయని చెప్పాను కదా. సో అలాంటి ఇండికేటర్స్ ఏవి ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి RSI, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది 0 నుంచి 100 రేంజ్లో ఉంటుంది. అంటే ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏదైతే గ్రాఫ్ ఉంటుందో ఇది ప్రైస్కి సంబంధం లేకుండా 0 to 100 మధ్యలో పైకి కిందకి మూవ్ అనేది అవుతూ ఉంటుంది. సో ప్రైస్ పైకి వెళ్తుంది, RSI కూడా పైకి వెళ్తుంది అనుకుంటే మనకి ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తుంది. సిమిలర్ వేలో ప్రైస్ కిందకు వస్తుంది, RSI కూడా పై నుంచి 70 or 80 అక్కడి నుంచి కిందకు వస్తుంది అనుకుంటే ప్రైస్ కూడా కిందకు వస్తుంది, RSI కూడా కిందకు వస్తుంది. సో ఓవరాల్గా ట్రెండ్లో కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి మనం అనలైజ్ అనేది చేయొచ్చు. అండ్ ఈ RSIలో 2 జోన్స్ ఉంటాయి, 40, 60 అని. 40 to 60 మధ్యలో RSI మూవ్ అవుతుంది అనుకుంటే ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతుంది, ఎటో సైడ్ పైకో కిందకో ట్రెండింగ్ మూవ్స్ రావు అని చెప్పి మనకి ఈ RSI నుంచి తెలుసుకోవచ్చు. సేమ్ అదే విధంగా 60 క్రాస్ చేసి పైకి వెళ్తుంది, లేదంటే 30, 40 క్రాస్ చేసి కిందకు వస్తుంది అనుకుంటే అప్పుడు ప్రైస్ ఇమ్మీడియట్గా పైకి షూట్ అవుట్ అవ్వచ్చు, కిందకైనా ఈజీగా ఫాల్ అనేది అవ్వచ్చు అని చెప్పి మనకి RSI చెప్తుంది. ఈ RSI ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చూసుకుంటే ఇది కన్వర్జెన్స్ ఇంకా డైవర్జెన్స్ని మనకి ఇండికేట్ చేస్తాయి. సో ఈ కన్వర్జెన్స్ ఏంటి, డైవర్జెన్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఫస్ట్ కన్వర్జెన్స్ అర్థం చేసుకుందాం. సపోజ్ ప్రైస్ పై నుంచి కిందకి ఫాలో అవుతుంది అనుకుందాం, ప్రైస్ ఏమో కిందకు వస్తుంది, RSI పైకి వెళ్తుంది, అంటే ప్రైస్ కిందకు వస్తుంది, RSI ఏమో పైకి వెళ్తుంది. సో ఇది కన్వర్జెన్స్. సో ఇలాంటప్పుడు ప్రైస్ ఏదైతే ఫాలో అవుతుందో ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్ళి పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి RSI సిగ్నిఫై చేస్తుంది. సిమిలర్ వేలో డైవర్జెన్స్ ఏంటి, సపోజ్ ప్రైస్ ఏమో పైకి వెళ్తుంది, RSI ఏమో కిందకు వస్తుంది. ప్రైస్ ఒక స్టాక్ లేదా స్పెసిఫిక్ ఇండెక్స్ ప్రైస్ ఏమో పైకి వెళ్తుంది, RSI ట్విస్ట్ అయి కిందకు వస్తుంది అనుకుంటే ఈ స్టాక్లో స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, అక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి RSI సిగ్నిఫై చేస్తుంది. అండ్ అప్పుడు మనం బేరిష్ సెటప్ ప్రైస్ యాక్షనో లేదా మూవింగ్ యావరేజెస్ ఏదో ఒకటి చూసుకొని మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో దీనికి RSI అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి MACD, మూవింగ్ యావరేజ్ కన్వర్జన్ డైవర్జెన్స్. సో ఇది ఏం చెప్తుందంటే ఇందాక మనం RSIలో ప్రైస్ మూవ్మెంట్ ఇండికేటర్ మూవ్మెంట్ని బట్టి కన్వర్జెన్స్ ఉందా డైవర్జెన్స్ ఉందా మనం మాన్యువల్గా ట్రాక్ అనేది చేసుకున్నాం కదా. కానీ ఈ MACDలో 2 మూవింగ్ యావరేజెస్ అనేవి ఉంటాయి. ఈ మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ అవుతుంది, అంటే షార్టర్ టైం ఫ్రేమ్ ఒక మూవింగ్ యావరేజ్ ఉంటుంది, లాంగర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ ఒకటి ఉంటుంది. షార్టర్ టైం ఫ్రేమ్ లాంగర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తుంది అనుకుంటే కన్వర్జెన్స్ని సిగ్నిఫై చేస్తుంది. అదే లాంగర్ టైం ఫ్రేమ్ యావరేజ్ని షార్టర్ టైం ఫ్రేమ్ క్రాస్ చేసి కిందకు వస్తుంది అనుకుంటే మనకి బేరిష్నెస్ సిగ్నల్ లేదా
డైవర్జెన్స్ని సిగ్నిఫై చేస్తుంది. సో ఈ క్రాస్ ఓవర్ని బట్టి మనము బుల్లిష్ లేదా బేరిష్ ట్రేడ్స్ని మనం తీసుకోవచ్చు విత్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు. సో ఇలా ఏదైతే ఓవర్లే ఇండికేటర్ ఉందో దానికి సపోర్టింగ్గా MACD కూడా సిమిలర్ స్టోరీ చెప్తుంటే మనం దాని ప్రకారంగా ట్రేడ్ సెటప్ విత్ డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ADX, యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్, నా పర్సనల్ ఫేవరెట్ ఇండికేటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ని సిగ్నిఫై చేస్తుంది. ఇది RSI MACD లాగా మనకు పైకి వెళ్తుందా కిందకు వస్తుందా చెప్పదు, కానీ ఒక ట్రెండ్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుందా లేదా అని చెప్పి మనకి ADX అనేది సిగ్నిఫై చేస్తుంది. సో ఈ ADX అనేది 0 to 100 ఉంటుంది. సో ఈ ADX కనుక 15, 16, 17 నుంచి స్లోగా 20 క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది అనుకుంటే ఆ యొక్క స్ట్రెంగ్త్ ఆ టైంలో మీ సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, ఏదైనా బై సైడ్ చెప్తోంది అండ్ ADX పైకి వెళ్తుంది అనుకుంటే అటు సైడ్ బ్రేక్అవుట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా వన్ సైడ్ మూమెంటం స్ట్రాంగ్గా వస్తుంది అని చెప్పి మనకి ADX సిగ్నిఫై చేస్తుంది. సిమిలర్ వేలో సపోజ్ మీ సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు బేరిష్ ట్రెండ్ వచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది, ప్రైస్ యాక్షన్లో బ్రేక్ డౌన్ వచ్చింది, అలా వచ్చినప్పుడు ADX కూడా మీకు స్లోగా 20 నుంచి క్రాస్ అవుతూ పైకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఈ బ్రేక్ డౌన్ స్ట్రాంగ్గా ఉంది, అక్కడి నుంచి ఫాల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి మీరు ఆ ట్రేడ్ని హోల్డ్ చేయొచ్చు, లేదంటే అక్కడ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. సో సిమిలర్ వేలో ADX ఒక్కసారి 40, 50, 60 దగ్గర రీచ్ అయిపోయింది అనుకుంటే ట్రెండ్ ఎగ్జాస్ట్ అయిపోయింది, అక్కడి నుంచి బెండ్ అయి ADX కిందకు వస్తుంది అనుకుంటే ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ వస్తుంది, లేదంటే ఈ ఏదైతే స్ట్రెంత్ ఉందో అది తగ్గిపోయింది. సో కన్సాలిడేషన్ అనేది మనకి ఈ ADX ఫాలింగ్ ADX చెప్తుంది. ఇందాక RSIలో మీకు ఏం చెప్పాను, 40, 60 జోన్లో ఉందంటే కన్సాలిడేషన్ ఉంటుందని చెప్పాను కదా. సిమిలర్ వేలో ఈ ADX ఏమో మనకి ఫాలింగ్ ADX ఏమో కన్సాలిడేషన్ని సిగ్నిఫై చేస్తుంది, లేదంటే స్ట్రెంత్ వీక్ అయిపోయింది అని చెప్తుంది. అండ్ సిమిలర్ వేలో ADX పైకి వెళ్తుంది అనుకుంటే ఆ స్ట్రెంత్లో ఆ ర్యాలీలో ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెప్పి మనకి ADX అనేది సిగ్నిఫై చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ATR అంటే యావరేజ్ ట్రూ రేంజ్. సో ఇది మనం యూజువల్గా డైలీ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తే బెటర్గా వర్కౌట్ అనేది అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆన్ అ డైలీ బేసిస్ యావరేజ్గా ఒక ఇండెక్స్ అవ్వచ్చు, ఒక స్టాక్ అవ్వచ్చు, ఎంత మూవ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీలో తీసుకున్నాం, నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతుందా, 150 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, యావరేజ్గా ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఆ ఇండెక్స్ లేదా ఆ స్టాక్ ఎంత యావరేజ్గా ఇంట్రాడే మూవ్మెంట్ చేస్తుంది అని చెప్పి ఈ ATR అనేది మనకి సిగ్నిఫై చేస్తుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు చూసుకుంటే ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఎక్స్పైరీ డే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళు ఈ ATR ఉంది, సపోజ్ ATR 100 ఉంది, సో మీరు 150 పాయింట్స్ అవే కాల్ని 150 పాయింట్స్ అవే పుట్ని సెల్ చేశారనుకుంటే మీరు సింపుల్గా ఒక సేఫ్ స్ట్రాంగిల్లో యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు సింపుల్గా డబ్బులు అనేది సంపాదించగలుగుతారు. సో ఇలా నాన్ డైరెక్షనల్ ప్లేయర్స్ కావచ్చు, లేదంటే డైరెక్షనల్ ప్లేయర్స్కి కూడా అవ్వచ్చు, ఇంట్రాడేలో ఎంత మూవ్మెంట్ ఉండొచ్చు, ఇంట్రాడేలో ఎంత వాలటిలిటీ ఉండొచ్చు అని చెప్పి మనకి యావరేజ్ ట్రూ రేంజ్ లేదా ATR అనేది చెప్తుంది. ఇంకా 10th ఇండికేటర్ వచ్చేసి విక్స్, వాలటిలిటీ ఇండెక్స్. సో పేర్లో ఉన్నట్టే వాలటిలిటీ ఎంత ఉంది అక్రాస్ డిఫరెంట్ స్ట్రైక్స్, డిఫరెంట్ చార్ట్స్, ఏదైతే మీరు బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, చాలా రకాల స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి కదా, ఈ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్లో డిఫరెంట్ ప్రీమియమ్స్లో ఎంత వాలటిలిటీ ఉండొచ్చు అని చెప్పి ఈ ఇండియా విక్స్ అనేది మనకి సింపుల్గా వన్ లైన్లో కన్సాలిడేటెడ్ వ్యూ అనేది ఇస్తుంది. సో దీంట్లో యూజువల్గా మార్కెట్లో స్టడీ ప్రకారము విక్స్ 12, 13 కింద ఉంది అనుకుంటే మార్కెట్స్ మోస్ట్లీ కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. 13, 14 నుంచి 20 వరకు ఉందనుకుంటే యూజువలీ కొంచెం మీడియం వాలటిలిటీ విత్ గుడ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 20+ అనుకుంటే ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అంటే ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోవచ్చు, కింద పడిపోవచ్చు, ఇష్టం వచ్చిన జిగ్జాగ్ మూవ్స్ అన్ని రావచ్చు అని చెప్పి, లేదా ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని చెప్పి ఈ ఇండియా విక్స్ త్రూ మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కేటగిరీస్ అన్ని విని మనం ఇవన్నీ యూజ్ చేస్తేనే మనం ప్రాఫిటబుల్గా అవుతామా, ఇవన్నీ యూజ్ చేయాలా, లేకపోతే యూజ్ చేయాలనుకుంటే ఏ కాంబినేషన్స్లో యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇవన్నీ డౌట్స్ అందరికీ ఉంటాయి. ట్రేడర్స్కి యాజ్ అ బిగినర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ కూడా చాలా మంది ఇలా కింద మీద అవుతూ ఉంటారు. నేను ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్ని యూజ్ చేసుకోవాలి, ఏ కాంబినేషన్స్లో యూజ్ చేసుకోవాలి, మనకి ఏది వర్క్ అవుతుంది అని అన్నిటికీ చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఒక్క ఇండికేటర్ ప్రతి ఒక్కరికి సూట్ అనేది అవ్వదు. ప్రతి ఒక్కళ్ళు అన్ని ఇండికేటర్స్ గురించి తెలుసుకొని అన్ని ఇండికేటర్స్ని ట్రై చేసి బ్యాక్ టెస్ట్ చేసి ఏ ఇండికేటర్ మన సైకాలజీకి, మన క్యాపిటల్కి, మనం ట్రేడ్ చేసే ఇన్స్ట్రుమెంట్కి, ఇవన్నిటికీ ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది
అవుతుంది, ఏ కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి మనం అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్లో టెస్ట్ చేసుకొని మనకంటూ ఒక సిస్టమ్ని లేదా ఒక ఫ్రేమ్ వర్క్ని మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో దీంట్లో నా అడ్వైజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఓవర్లే ఇండికేటర్స్ ఉన్నారు. సో ఓవర్లే ఇండికేటర్స్లో ఏదో ఒక్కటి పిక్ చేసుకోండి. అంటే మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, బొలింజర్ బ్యాండ్స్ అవ్వచ్చు, ఇలాంటిది ఓవర్లే ఇండికేటర్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద అండర్లే ఇండికేటర్స్లో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎప్పుడు మీరు 2 డిఫరెంట్ కేటగిరీ ఇండికేటర్స్ని మిక్స్ చేయాలనుకుంటే, ఒక ఓవర్లే ఇండికేటర్, ఒక అండర్లే ఇండికేటర్, మ్యాక్సిమం 2 లేదంటే 3 ఇండికేటర్స్ కంటే ఎప్పుడు ఎక్కువ యూస్ చేయకండి. సో మీరు ఏం చేస్తారు, సపోజ్ మూవింగ్ యావరేజెస్ మీ పైన గ్రాఫ్ మీద ప్లాట్ అనేది చేసుకున్నారు. దానికి కన్ఫర్మేషన్గా మీరు ఆర్ఎస్ఐ అవ్వచ్చు లేదా ఏడిఎక్స్ అవ్వచ్చు, అలా కింద ఇంకొక సెకండ్ ఇండికేటర్ని పెట్టుకోవచ్చు. సో ఒక ఓవర్లే ఇండికేటర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది, సెకండ్ ఒక అండర్లే ఇండికేటర్ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది, అండ్ అగైన్ ఆబ్వియస్లీ ప్రైస్ యాక్షన్ కూడా మీకు ఏదో ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3 పాయింట్స్ని మీరు జడ్జ్ చేసుకొని మీ ట్రేడ్ అనేది ఇంకా కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. సో అట్ మ్యాక్స్ ఒక్కసారి మీ చార్ట్లో 3 ఇండికేటర్స్ కంటే ఎప్పుడు యూజ్ అనేది చేయకండి. దాంతో మీకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది, కానీ క్లారిటీతో మీరు ఎప్పుడూ ట్రేడ్ అనేది చేయలేరు. సో ఇలా మీరు మల్టిపుల్ ట్రేడ్స్లో, మల్టిపుల్ స్క్రీన్స్లో, మల్టిపుల్ ఇండికేటర్స్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఉంటే మీరు అన్ని కన్ఫర్మేషన్స్ ఓకే ఇది టిక్ అయింది, ఇది టిక్ అయింది, ఇది టిక్ అయింది, అన్ని కన్ఫర్మేషన్ చూసుకుంటూనే ఉండిపోతారు, కానీ ఇంకా ట్రేడ్ ఎప్పుడు చేస్తారు. సో అందుకే ఎప్పుడైనా సరే లిమిటెడ్ ఇండికేటర్స్ని మీరు మీ చార్ట్ మీద పెట్టుకోండి. అప్పుడు మీరు చాలా ఎక్కువ క్లారిటీతో మీరు ట్రేడ్ అనేది చేయగలుగుతారు. సో మార్కెట్లో ఇవే కాకుండా చాలా రకాల ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ ట్రేడింగ్ సెటప్ని బట్టి చాలా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. అవి కూడా మనం స్లోగా డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఇండికేటర్స్లో కూడా ఒక్కొక్కటి మనం ఇన్ డెప్త్గా అనాలిసిస్ అనేది చేసుకొని, ఒక్కొక్క దానికి మూవింగ్ యావరేజ్ యూజ్ చేయాలనుకుంటే ఏ సెట్టింగ్స్తో యూజ్ చేయాలి, ఇంట్రాడేకి ఎలా యూజ్ చేయాలి, పొజిషనల్కి ఎలా యూజ్ చేయాలి, అన్నీ మనం విత్ ట్రేడ్ సెటప్స్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ అదే కాకుండా ఇప్పుడు చాలా రకాల 2 సెట్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి, 2 సెట్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకళ్ళేమో ప్రైస్ యాక్షన్ ట్రేడింగే చేస్తామంటారు, ఇంకొకళ్ళేమో జస్ట్ ఇండికేటర్ యూజ్ చేస్తామంటారు, ఇంకొకళ్ళేమో కాంబినేషన్తో 2 యూజ్ చేస్తారు నాలాంటి వాళ్ళు. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇండికేటర్స్ ఉండాలి, ప్రైస్ యాక్షన్ కూడా ఉండాలి, 2 కంబైన్ చేస్తే మనకి 2 కన్ఫర్మేషన్స్తో బెటర్ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇంకా లాస్ట్ నేను చేసిన టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ వీడియోస్ అవ్వచ్చు, లేదంటే నేను స్టాక్ మార్కెట్ సిరీస్ ఏదైతే చేస్తున్నానో ఇవన్నిటి కూడా మీరు ఇంకా చూడకపోతే నేను ఇక్కడ ఐ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ ప్లేలిస్ట్ని ఫాలో అయిపోండి. అండ్ మీరు ఒకవేళ ఇంకా ప్రైస్ యాక్షన్ వీడియో చూడకపోతే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ నా సీక్రెట్ ట్రేడింగ్ సెటప్ కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే అప్పుడు ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. సో ఇన్ డెప్త్గా మనం ఇంకా ఇండికేటర్స్ని అలవాటు చేసుకుంటూ ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్తో మనం వాటిని ట్రేడ్ ఎలా చేయాలి విత్ ట్రేడ్ సెటప్స్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో నచ్చితే అందరితోనూ షేర్ చేయండి, ఇంకా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెటప్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.